Hi dudes, so welcome to our Sunday vlog. సండే అంటే ఎక్కువ మేము చికెన్ చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు కూడా అదే. సో దానికోసం అయితే బౌల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తుంది అండ్ నిమ్మకాయ మొత్తమా హాఫ్ వేసాను. ఎందుకంటే మొత్తం కాదు కాబట్టి ఏం చేస్తున్నావు అసలు? స్పెషల్ ఏంటి? స్పెషల్ ఏంటంటే మీ తమ్ముడికి మీకు లెగ్ పీస్ ఫ్రై కావాలంటున్నారు కదా చాలా రోజుల నుంచి, అందుకని చెప్పేసి తీసుకొచ్చాను. మిగతాదేమో కర్రీ కానీ ఫ్రై కానీ మార్నింగ్ 8 వస్తుంది. కాసేపు అయ్యాక ఆలోచిస్తాం. ముందు మ్యాగ్నెట్ అయితే చేసుకుంటున్నాను. ఓకేనా? తమ్ముడు బర్త్డే ఎల్లుండి కదా? మరి బర్త్డే కోసం కాదు, సండే కోసం. మరి బర్త్డే రోజు నీ బిర్యానీ తెప్పిస్తావా? సో గైస్, నేను వీడియో ఈరోజు డేట్ ఉంటుంది 14 రేపు 15 కదా, రేపు అప్లోడ్ చేస్తాను. మా తమ్ముడు బర్త్డే వచ్చేసి 17. సో ఈరోజు సాటర్డే. నేను సండే బ్లాగ్ వెల్కమ్ టు సండే బ్లాగ్ అన్నా, కానీ ఈరోజు సాటర్డే. ఈవెన్ ఐ నో దాట్. అంటే లైక్ బాగుంటాయి, అందులోకి వెళ్తాయి కాబట్టి మా మమ్మీ ఇప్పుడు మ్యారినేట్ చేస్తుంది అనమాట. కార్న్ఫ్లోర్ మరి ఎక్కువ అసలు కార్న్ఫ్లోర్. ఇది వచ్చేసి ధనియాల పొడి అనమాట. ఇప్పుడే గ్రైండ్ చేసుకున్నాను. ఇది ఏమనుకుంటున్నారు? ఇది జిలేబీలేండి. ఇదేమనుకుంటున్నారు తెలుసా? కేఎఫ్సి చికెన్ స్టైల్ అని కాదు, బ్రెడ్ క్రమ్స్లో ముంచుతావుగా. అవి ఏమీ కాదమ్మా, ఓన్లీ చికెన్ లెగ్ పీసులు, కొన్ని ఏమో పీసులు చేస్తాను. సో ప్లస్ చికెన్ మసాలా అయితే బాగా కలిపేసుకున్నాం. మమ్మీ ఈరోజు నువ్వు నేను మ్యాచింగ్ వేసుకున్నాను. చూడలే, ఇప్పుడు చూసినాం కదా. ఇది ఇప్పుడు ఫ్రై చేసుకుని మ్యారినేట్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ ఫ్రై చేస్తాం. నేను పెట్టిన అందులోకి చేస్తాను ఒకసారి చికెన్. వద్దమ్మా, ఒకసారి ఇగో నేను నేర్చుకుంటాను. ఏమొద్దు, నేను నేర్చుకుంటా. నేర్చుకునే టైం వస్తుంది. ఇంకొకటి ఎక్కడికి పోయింది? 3 లెగ్గులు, ఒక్కోటి 3 లెక్కలు వచ్చినాయా? ఒక్కోటి 3 లెక్కలు రాలేదు. అవి లేకపోతే ఒకటే కోడి తీసుకొని 3 లెగ్ పీసులు వేసుకున్నారా? బోన్లెస్ వెయ్యి ఇందులో. ఎందుకు? ఏంటి సరిపోవా? ఇంకా బోన్లెస్ వేయాలా? మరి అదేం చేస్తావు? బాబాయ్ అది వేస్తారు. అదేం చేస్తావు చెప్పు. అమ్మ మళ్ళీ అందులో పీల్చుకోదమ్మా, నువ్వు అన్ని ముక్కలు వేసేస్తాయి. నేను ఎక్కువేం ఏనమ్మా, గ్యారంటీగా టమాటో 2 తీసుకుంటాను లెగ్ పీస్. ఇది ఏనా జ్యూసీగా ఉంటే బాగుంటుంది. జ్యూసీగానే ఉంటాయి. ఎక్కువ వేసాను కదా, క్వాంటిటీ మరీ తక్కువ వేస్తాను. అదిగో ఓకేనా? నాకు ఇప్పుడే నోరు అది తవా మీద ఫ్రై చేసేస్తావు అంటే. లేదు, ఆయిల్లో ఫ్రై చేస్తాం. డీప్ ఫ్రై ఇలా చేసింది డీప్ ఫ్రైకే బాగుంటుంది. అవునా? ఇలా చికెన్ తవా మీద ఫ్రై చేసుకుంటే లోపల ఉడకదు. చేస్తారు కానీ నాకు ఒకసారి చేసింది మంచిగా రాలేదు కదా. ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నాను బాగుంటుంది. మంచిగా ఘాట్లు పెట్టాడు, లోపల కంటే వెళ్తుంది కదా. ఫ్రై చేసిన కార్న్ఫ్లోర్ కూడా వేసాను కదా, బైండింగ్ బాగా అవుతుంది అన్నమాట. కావాలనుకుంటే ఇది ఎగ్లోని మళ్ళీ బ్రెడ్ క్రమ్స్లోని ముంచేసి కేఎఫ్సీలో కూడా చేసుకోవచ్చు, కానీ నెక్స్ట్ టైం చేస్తాను అలా. ఎక్కువ చికెన్ మానేసి ఓన్లీ లెగ్ పీస్లో తెచ్చుకొని ఓకేనా దసరాకి చేస్తాను. ఓకే, ఇటు సైడ్ వాళ్ళు తిన్నారా నాన్ వెజ్? మన సైడ్ వాళ్ళు తిన్నారా నాన్ వెజ్ దసరాకి? ఇక్కడ వాళ్ళు తినారేమో కదా, బోనాలు అవి ఉంటాయని. తింటారు, ఇక్కడ తింటారు. బోనాలు కాదు, బతుకమ్మ.
బతుకమ్మ ఉంటుంది కానీ తింటారమ్మా. ఇప్పుడు కొన్ని అంటే చాలా లైక్ మా ఆంధ్రాకి తెలంగాణ కొన్ని ఫెస్టివల్స్కి మేము నాన్ వెజ్ తినేస్తాము, కొన్ని ఫెస్టివల్స్కి మేము తినము. అలానే మేము నాన్ వెజ్ తిన్నప్పుడు తెలంగాణ వాళ్ళు తినేస్తారు, మేమేమో తినమా, మేము తినేస్తాము, వాళ్ళు తినరు. అలా ఏం చెప్పాను గాయస్, ఏదో చెప్పానులేండి, అర్థమైందిగా మీకైతే. అదే నా ఇంటెన్షన్. ఫ్రై చేసేస్తానులే మంచిగా సాంబార్ పెట్టి. ఓకే ఓకే, అది ఇది ఫ్రైయే కానీ సాంబార్ పెడతాం కదా, కాంబినేషన్ బాగుంటుంది. ఓకేనా? కర్రీ చేయదు, కర్రీ చేయడానికి సాంబార్ చేసి ఫ్రై చేస్తాం కదా, మంచిగా బాగుంటుంది. అలాగే నాకు ఈ 2 చేతులకు పసుపు కారాలు అయిపోయినాయి, కొంచెం నువ్వే కారం కొంచెం వేస్తావా? 2 స్పూన్స్ వేసా. ఇంకా ఇంకో 2 స్పూన్స్ వేయి. అయ్యా నిజంగా ఐషు ఉన్నావే నువ్వు, ఉండాల్సిందమ్మా. ఏం ఎందుకు నవ్వుతున్నావు అనుకుంటా, నాకేం తెలుస్తుంది. ఇట్స్ మసాలా, చికెన్ మసాలా. నాకు ఫ్రై చేసి ఒప్పలేదు, అందుకే వాళ్ళు చేసేస్తున్నాను. కాదమ్మా, అవి ఇవి ఇంగ్రీడియంట్స్ ఒకేలా ఉన్నాయిగా. ఇంగ్రీడియంట్స్ ఒకేలా ఉంటాయి కానీ టేస్ట్ ఫ్లోర్ అవి టేస్ట్ అన్నీ మారుతాయి. దానికి ఫ్రై మసాలా వేసాను కదా, దీనికి కూడా చికెన్ మసాలా ఒకటి వేసాను, పసుపు వేసాను దానిలో నేను. ఏమో కొద్దిగా కలిపేస్తాను, అలా వదిలేస్తానేంటి. స్పూన్స్ చూడు. ఏయ్ ఇంకో 2 స్పూన్లే, ఇంకొక స్పూన్ అల్లం పేస్ట్ వేస్తాను కదా, చాలు. ధనియాల పొడి మిక్సీ జార్లో ఉంటుంది. సో ఈరోజు మా మమ్మీ డిమార్ట్కి పోయేసి వచ్చిందనమాట. ఆఫర్లు అయితే ఘోరంగా ఉన్నాయంట. ఘోరంగా లేవు, బాగున్నాయి. అదే మరి ఆఫర్లు అయితే ఘోరంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. నేను డబ్బులు ఎక్కువ తీసుకెళ్ళలేదు కదా, ఇంకా ఆఫర్లు అన్నీ బాగున్నాయి మంచిగా. నేను కావాలని డబ్బులు అన్నీ రేపు తీసుకెళ్ళి వెళ్తా, చెప్పు ఏం కావాలి. ఇంకెందుకు అందులో ఒక 500 డబ్బేసి టీషర్ట్లు కొనుక్కుంటాను గైస్. తెచ్చుకో, టీషర్ట్లు తెచ్చుకో. నేను దాంట్లో టీషర్ట్లు తెచ్చుకో, తమ్ముడు షార్ట్లు తీసుకురా. కానీ నాకు ఇంట్లోకి సామాన్ వద్దు, ఎందుకంటే మళ్ళీ అంత అవ్వాలి కదా, డబ్బులు అవ్వాలి కదా మళ్ళీ. నేను ఏదో పొల్లైసాను గైస్, మా అమ్మ దానికి ఓకే. ఇలాంటప్పుడు మన ఫీలింగ్ ఎలా ఉంటుంది అంటే పీక్స్కి వెళ్ళిపోద్ది అనమాట. మీరు సరదాగా నువ్వు ఏమంటావా టీషర్ట్లు కొనుక్కుంటానా అని అంటే, ఎందుకమ్మా మీకు కాకపోతే ఎవరి కోసం? అంటే అప్పుడప్పుడు నేను ఎంత ఇదైనా మీకోసం కదా. మా అమ్మ అప్పుడప్పుడు సెంటిమెంట్ అయిపోద్ది, మామూలుగా సరదాగా ఉందనుకోండి, అప్పుడు ఎందుకు ఐషు అని అంటది. బట్ మళ్ళీ రేపు మార్నింగ్ నేను వెళ్తున్నప్పుడు ఐషు ఇవ్వరా తీసుకో అని చెప్పి ఇచ్చేస్తుంది. ఈ ఫ్రై అయితే సూపర్ ఉంటుందండి. చికెన్ పచ్చడి కూడా సరిపోతుంది ఫ్రై ముందు. రేపు పొద్దున్న చూద్దరు కానీ మీరు చేసిన తర్వాతనే. అంటే నేను ఇప్పుడు రేపు పొద్దున చెప్తాను కానీ మొత్తం చేసాకనే కదా మీకు వీడియో వచ్చేది. నేను మ్యాగ్నేట్ చేసి చెప్తున్నాను. ఈరోజు సాటర్డే, ఇప్పుడు టైం వచ్చేసి 7:30. ఇప్పుడు కలిపి పెడుతున్నాను అనమాట. ఇప్పుడు స్టార్ట్ అయిన పని రేపు 11-12 అవుతుంది. మరి పొద్దున్నే లాగా వండేస్తావు కూడా. సరే లేవైతే చేసుకుని వెళ్తే వచ్చాక కాసేపు రెస్ట్ తీసుకున్నాక ఉంటుంది. తర్వాత నేను బట్టలు పెట్టుకోవాలి. సరే డాడీలు వచ్చావా? మనకి ఎవరురా? నీకే? నీకా? మొత్తం నాకే. ఎన్ని నీకు? మొత్తం నీకేనా? మొత్తం. మేమిద్దరం ఏం చేయాలి? అడుగుతున్నా. నువ్వు 2 లెగ్ పీసులు తీసుకో, అక్కడ లెగ్ పీసు కొన్ని పీసులు తీసుకుంటాను, నేను ఏమో ఇవి తీసుకుంటాను. నీకు లెగ్ పీసు నాకు ఇష్టం ఉండదు అంత. నాకు అంగా ఫ్రై మెయిన్. సాంబార్ చేసి చికెన్ ఫ్రై చేయను డాడీ. రసం చేయనా? టమాటా రసం ఈజీగా అయిపోతే బాగుంటుంది కూడా. నిజమేండి, నేను చేసే టమాటా రసం మీరు చూడలేదు. నేను మొన్న చేశాను కానీ ఆ రసం కాదు, ఇప్పుడు చేసి చూపిస్తాను రేపు. అబ్బా సోయా గైస్, మళ్ళీ రేపు కలుద్దాం. టడా.
మళ్ళీ రేపు కలుద్దాం. కొత్తిమీర పుదీనా ఇవి ఏమీ వేయట్లేదు నేను చికెన్లోని. ఆయిల్లో అయితే కరివేపాకు వేస్తాను, దించే ముందు కొత్తిమీర వేస్తాను. కానీ ఇప్పుడైతే మ్యారినేట్ చేసినప్పుడు అయితే వేయట్లేదు. అమ్మా మేము మ్యాగీ తింటాం. నీకు చేయనారా? వద్దు. మరి ఏం తింటా? లెమన్ రైస్. మ్యాగీ వద్దని లెమన్ రైస్ తింటాను అని నేనే చూస్తున్నాను గైస్. నేను ఏమనుకో. హాయ్ డోట్. సో ఇది మార్నింగ్ అనమాట. టైం వచ్చేసి టైం చెప్పాలా? టైం ఏమో 5 అనమాట. మా అమ్మ లేపేసింది నన్ను. ఇదేంటి ఏం చేస్తున్నారు వాళ్ళు? ముక్క వేసేస్తున్నారు అనుకుంటున్నారా? రసం పెడుతుంది, టమాటో రసం కదా, అదేనా? గైస్ కొంతమంది టమాటో పచ్చిగా తినేస్తారు. నీళ్ళు ఎంతమంది ఉన్నారు అలాగా? నేను చిన్నప్పుడు తినేదాన్ని అంట. తినేస్తారని టమాటో పచ్చడి తిన్నా కూడా అది చిత్రమా? పచ్చడి కాదు మమ్మీ, పచ్చిరా. పచ్చడి కూడా తింటారు, మరి సలాడ్గా కూడా తింటారు తెలుసా? నేను ఏమంటున్నాను, నేను చిన్నప్పుడు తినేదాన్ని అంట గైస్ అంటున్నా. పచ్చడి తినేస్తారంట. సో చింతపండు కూడా వాష్ చేస్తుంది అనమాట. ఈరోజు ఒక 4-5 రెబ్బలు సరిపోతాయి అనమాట. నిన్న క్యాంప్ క్లీన్ చేశాను కదా, చాలా బాగా వస్తుంది క్లారిటీ. అంటే మనం వంట దగ్గర ఆవిరి పట్టేసి నీట్గా పన్నీరు ముంచేస్తుంటే మంచిగా అంత బాగుంది. నాకు వీడియో నచ్చింది. మరి ఇవి అలా ఓన్లీ ఉడికిచ్చేసి మళ్ళీ తాలింపు వేయాలా? గ్రైండ్ చేసి మిరియాలు వేసి రసం పెడతాం. జలుబు తగ్గిపోతే తొమ్మిది మన చేయి కాడిపోతే స్టవ్ ఆన్ చేస్తాం. పచ్చిమిర్చి కట్ చేసుకుంటాను బెటర్. సో ఫ్రై కోసం నైట్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అనమాట. చల్లగా ఉంది, ఫ్రిడ్జ్లో పెట్టేసింది. చల్లగా ఉందా? చూసారా బౌల్ ఎంత చల్లగా ఉందో. గొమ్మని చేస్తా, గొమ్మని తినేస్తా. అమ్మ ఫ్రిడ్జ్లో ఫ్రైడ్ రైస్ ఉందమ్మా, వేసేసుకుంటా. ఇప్పుడు ఏమవుతుంది కానీ స్టవ్ ఖాళీ. స్టవ్ ఖాళీ లేదని చెప్పి నేను ఫ్రైడ్ రైస్ తినొద్దు అనుకుంటున్నాను. సరే పక్కన పెట్టుకోండి, తీసుకోవాలి తెచ్చుకో. అది కాదు గైస్ మ్యాటర్. అది నిన్నటిది మళ్ళీ నేను తినేస్తాను అని చెప్పి మా అమ్మ సరే నాకు మాక్సిమం మా అమ్మ తినేస్తుంది, పాడవుతుంది అని చెప్పి మా అమ్మ అందరూ అంతే అనుకోండి. అమ్మలు తినేస్తారు, పిల్లలకి పెడతారు, ఫ్రెష్ పెడతారు. అందుకే ఇప్పుడు నేను అది తింటానన్నా నేను పడేయడానికి ప్రాణం అప్పదు. నైట్ నీకు పెట్టడానికి నాకు ప్రాణం అప్పదు. అందుకే ఎలాగో మీకు చెప్పకుండా తొందరగా అవి తినేస్తాను అనమాట. ఫ్రిడ్జ్లో ఏం చెప్తుంది తెలుసా? అమ్మ ఏమైందమ్మా ఫ్రిడ్జ్లో ఉన్నది పాడైపోయింది మనిషి అంటది. ఆ పాడైపోయిందంటే మళ్ళీ మమ్మీ తినేస్తుంది. ఇంకేమైంది మరీ అంత తినలేకుండా అయితే ఉండవు కదా. బతికేదా అన్నాను కదా, అన్నం పాడు చేసుకుంటాము. అందుకే అప్పుడప్పుడు సద్దన్నాలు తింటాం మేము. సద్దన్నాలు ఎవరినట్లా? మా అమ్మ ఇంత బాగుండమ్మా అంటది, ఇంత ఉంటుంది. నేను ఇంతే తింటాను, మా అమ్మ ఎంత పెడతాను. నేనే కాదు చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో నేను అట్ట గాడిలో పెరిగాను. నేను చిన్నపిల్ల కాదు, నీకు అర్ధరాత్రి 10ంటికైనా ఆకలి వేస్తుంది. మరి నీకు మీ తమ్ముడికి మెలకోకుంటే వీళ్ళు పడుకున్నారు అనుకోండి, ఆకలి కాదు కదా ఏమీ తెలియదు అసలు. ఫ్రైడ్ రైస్ ఇది మిగిలిందనమాట. తినమంటే తినలేదు. చికెన్ ఫ్రైడ్ రైస్ మా మామ తీసుకొచ్చాను. ఎంత లేదు అది బిడ్డ అయిపోయింది. గుడ్డు కొంచెం నీకు సరిపోద్దమ్మా. నువ్వు ఎక్కువ తినవు. నువ్వు వేడేమని వేసి బాగుండదు అలాగా ముంచి అందరూ. అందుకే ఒకసారి ఎందుకు చెప్తుంటే ఎందుకు చెప్తున్నామని అర్థం చేసుకోవాలి కదా. నిజమే, అది కూడా కట్టాము. మంచి మంచి సాంగ్స్ వస్తున్నాయి, నేను వచ్చినప్పుడు పెట్టు.
ఈ వీడియో లేదా శుభ్రం మంచిగా సాంగ్స్ పెట్టుకుని మంచిగా వర్క్ చేసుకునేదాన్ని. అది ఏదో పెట్టేది లేదు, ఇప్పుడు పెట్టట్లేదని. అది ఏదో పాట నాగమనో ఏదో ఇది వచ్చింది. ఏం పాట? నాగమల్లి ఆడు నాగమల్లి నాకు రావట్లేదు అది. కొంచెం అలానే వచ్చాడు. ఈసారి వీడియో తీసినప్పుడు నా సాంగ్స్ ఆన్ చేసుకుని వీడియో తీసేస్తాను. అలాగే వీడియో ఎడిట్ చేసి నా కాపీ రైట్స్ పడతాయి. చదువుతున్నదా అంటే మన ఫోన్లో యాడ్ చేయం కదా, మామూలు సాంగ్ పెట్టి అయినా వీడియోలో వచ్చిందంటే అది కాపీ రైట్ వస్తుంది. సరే సరే నాకు తెలియదు కదా. కరివేపాకు ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది. ఫ్రై ఇట్స్ ఫ్రై ఆర్ కింద పడి దొల్లాలన్నమాట. మా పాట పాడండి. కట్ చేసే కనుక నోరు ఆగదు, అలా పాటలు వచ్చినప్పుడు అలా హామ్ చేయాలని చేస్తాను. ఈ వయసు మనం అది మామూలు నెట్ ఉండేది కదా. ఇది ఐషు అన్నావా? ఈ వయసు అన్నట్టు అనిపించింది. ఐషు కాదు, మనం అదేంటంటే కేబుల్ ఉండేది కదా మనకి, ఇలాగ డిస్ కాకుండానే సన్ టీవీ ఎయిర్టెల్ టీవీ. అప్పుడైతే హై మ్యూజిక్లో వచ్చాయి అనమాట ఈ సాంగ్స్ అన్నీ. హై కాదు క్యూ అంటుంటా. కాదు హై హై మ్యూజిక్ ఇప్పుడు కూడా ఉంటుంది. ఈరోజు ఇంకొకటి కప్ప సాంగ్ వస్తుంది చూడు, అదైతే మీ డబ్బులు కలిపి పెడితే చాలు. కప్పడపా తినేసేవాడు ఏదైనా వద్దన్నా సరే. టీవీ ఉన్నప్పుడు బాగుండేది. ఇప్పుడు మాకు వైఫై రూటర్ ఉంది అనుకోండి, అప్పుడు ఉండేది కాదు. ఏది వచ్చినా చూడాల్సి వచ్చేది. ఇప్పుడు ఏది కావాలంటే చూసుకోవచ్చు. పోయడం కొట్టచ్చు, సమయం వచ్చేసి పాజ్ చేసుకోవచ్చు, నచ్చింది పెట్టచ్చు. ఐ బొమ్మ కూడా వచ్చేస్తుంది. ఫ్రీ ఫ్రీ డబ్బులు కట్. అయ్యా ఇష్యూ నెట్ అయిపోతుంది కదా చిన్నైనా కట్ అవ్వకుండా ఏమన్నా ఆయిల్ మీద పడిపోతుంది. నీకు చెప్పాను, నేను కొంచెం అనుకున్నామా అని. నా తప్పే నాకే చిమ్చిమలు ఆడుతుంది. పచ్చిమిర్చి ఇలా కరివేపాకు ఫ్రై చేసుకుని పొట్టిదాన్ని నేను పొద్దున్న చేసుకోలేదు. ఎందుకు పాప నాకు వచ్చిన దగ్గర నేను వేసుకోలేదు. పని ఉంది కదా. చింతలి వెళ్ళిపోయింది. ఎటు వెళ్ళిపోయింది? రామ్ తీసుకెళ్ళిపోయిందా? అది ఎటువైపు అని దగ్గరికి వచ్చిందమ్మా. ఎగిరేసిన దగ్గరికి వెళ్తే బాగాలేదు, నా బట్టలు అవి బాగాలేదని కలిబట్టలతో ఎత్తుకోకే. బట్టలు అసలు తల్లదు. ఇంకో చూడుద్దా, బట్టలు తడకుండా నేను ఈరోజు బట్టలు ఉతికాను. అయ్యి బాబా గ్రేట్ ఐసు. వెరీ వెరీ గ్రేట్. మామూలుగా అయితే గైస్ నేను పైన జీన అంతా తడిపిస్తాను. ఈరోజు అస్సలు ప్యాంట్ అది కూడా ఫుల్ ప్యాంట్ వేసాను నేను. నీజ్ దగ్గర ప్యాంట్ వేస్తేనే తడిసిపోతుంది నాకు. అలాంటి ఫుల్ ప్యాంట్ వేసాను, కొంచెం కూడా తగ్గలేదు అనుకుంటున్నా. అంత లేదు, పైన అంత ఘోరంగా ఉంది. పైకి దిగప్పటికీ ఆరిపోయినాయి బట్టలు. నాకు తెలియదు నీ గురించి చెప్తుంది. పెద్ద సమ్మర్ సీజన్లో ఉన్నది అలానే ఉండేసు. ఏంటి వెనకాల బట్టలు ఆరేసే లోపల ముందేసిన బట్టలు సగం ఆరిపోయి. అయితే మడతేసి వేసుకుంటే అందుకే షూస్ ఉతుక్కున్నారు. డిమార్ట్కి వెళ్తాం కదా, అది ఒకటి ఆరిపోతాయి. ఎట్లా 60 ఆరిపోతాయి, ప్లాస్టిక్వి కదా. ప్లాస్టిక్ అంటే ఆ షూస్ క్లాత్ ఉండదు. ఏం తీసుకో, సోపులు తీస్తాము. నేను సోపులు తీసుకోలేదు నిన్న. చూసారు, కొంచెం కూడా వాటర్ అనేది మాత్రం ఉండదు అసలు. ఎందుకున్నారు ఉండదు, ఉండకుండా చేసాను. అలా వాటర్ ఉన్నది అనుకో నీసు వాసన వస్తుంది. ఉండు, ఇప్పుడు వాటర్ వేసి వేసేస్తాను ఇందులో. ఈ కారం ఉప్పు వేస్ట్ అయిపోతుంది మళ్ళీ. ఇందులో ఏం లేదు అక్కడ. నీకు ఉండదు, నాకు ఉంటుంది. అది మాడిపోతుంది, ఆఫ్ చేసి. ఫుడ్ కలర్ వేసుకుని ఉంటే మంచి కలర్ వచ్చేది. ఫుడ్ కలర్ ఉంటే వేసేసేదాన్ని, కానీ ఇంట్లో ఫుడ్ కలర్ లేదు, అందుకనే వేయలేదు నేను. ఎక్కువ యూజ్ చేయండి గైస్ మేము ఫుడ్ కలర్. ఇది ఒకసారి ఇలా కలిపేసుకుని కొంచెం సిమ్లో, అంటే సిమ్లో అంటే మరీ సిమ్లో కాదు, అలానే హైలోనూ కూడా కాదు, మీడియంలో పెట్టుకుని ఉడికించుకోలేదు. లోపల వరకు పీసులన్నీ బాగా ఉడుకుతాయి అనమాట.
మా పిల్లలకి పండుగ ఈ చికెన్ ఫ్రైకి రోజు ఏంటో గాయస్ ఈ మంత్ ఏంటో కానీ తింటనే ఉన్నాం నాన్ వెజ్. అయిపోయింది ఫ్రైడ్ రైస్ అయిపోయింది. ఏదో నేను నా చేతితో నేను చేసినట్టు చెప్తున్నాను. బయట నుంచి తెచ్చి వేడి చేశాను అంతే. చేద్దాం ప్లేట్లు వేసుకుందాం. నాకు ఈ గ్లాస్ స్టవ్ వచ్చినప్పటి నుంచి భయం అవుతుంది తెలుసా. ఇది హాట్ది ఏం పెట్టద్దు అని చెప్పి ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు అనమాట. ఇక్కడ చూసారా కనిపిస్తుందా, ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. నేను గమ్మున అక్కడ తీసి ఇక్కడ పెట్టేస్తానేమో అని భయమే. సో అని పెడే స్మెల్ ఎట్లా వస్తుంది తెలుసా. అది స్మెల్ వస్తుంది. రెడ్ పీసులు ఉంటాయి చూడు, అలానే ఉంటుంది. ఇప్పుడు అది బోన్లెస్ ఉంటుంది చికెన్ 65. ఇవి అందుకే ఫ్రై చేస్తాను. అట్లా పేరు నాకు తెలియదు. తెలియదు కదా, రెడ్ పీసులు ఉంటుంది అంతే. సో యా గైస్ అది ఇవి రెడ్ పీసులు ఇవి వచ్చినాయి. అది కొంచెం కుక్ అయ్యాక మళ్ళీ చూపిస్తాను. నేను తినేసే వేడి ఉండగా అందుకే. సో స్మెల్ అయితే ఎదిరిపోతుందా, బయటకు వస్తుంది కదా. అదంతా ఆయిలే. ఆయిల్ ఏంటి, నీళ్ళు పోసాను కదా, చికెన్లో నీళ్ళు కూడా వస్తాయి బయటికి, ఉడకాలి కదా చికెన్ మంచిగా. ఇంకో చికెన్ చేసావు కదా, అది ఇంకో పొయ్యి మీద పెట్టి లేదు అది కాసేపు పెడతాను. ఇప్పుడే పెట్టినా కూడా అయిపోతుంది. టమాటా అయిపోతుంది ఆఫ్ చేసి. సరే దాన్ని కలిపేసి ఇది అయిపోయింది. ఉడిపోయింది టమాటా పోయి. గట్టిగా చెప్పు. టమాటాలు కూడా ఉడికిపోయినాయి. ఓకేనా, ఆఫ్ చేసేయండి. సో అబ్బా స్మాష్ చేయవా? ఇప్పుడు కాదు, మిక్సీలో పడేస్తాను. ఒకసారి స్మాష్ చేయ. నేను డిమార్ట్కి వెళ్ళాను, గుమ్మ అయిపోతుంది. అయిపోతులేదు అప్పుడు మీ సినిమాకి అయ్యేసరికి గంట పడుతుంది. అయిపోయింది సినిమాకి. ఇంకా స్నానం చేయరు. నేను ఇది పెట్టేసిన తర్వాత నువ్వు స్నానానికి వెళ్ళిపో. ఉడికేలోపు స్నానం చెల్లు. మినిమం అరగంట పైన పడుతుంది ఐసు. పర్లేదు అప్పుడు వెళ్తుంది. ఎక్కడ దొరికింది దేవుడా. ఏంటి ప్యాన్ పెట్టేసావు? నా ప్యాన్ చూపిస్తుంది అనిపించింది. అట్లాగే అది కాలాలి, ఫ్యాన్ కాలేదు అనుకో, ఆయిల్ వేసేస్తే కింద పట్టేసుకుంటుంది. చేయబెట్టేద్దాను కదా ఆల్రెడీ, మరిగిపోయింది. బొబ్బు వస్తుంది, అవి ఏ పని చేయలేను. మనం అమ్మకి వచ్చింది గుర్తుందా, మా వీడియోస్ రోజు చూసేటోళ్ళకి గుర్తుంటుంది. చెప్పేయండి మార్కెట్ ఉంది. నా చేతింటే చాలా మార్కులు తెల్లగుండి చెయ్యి మార్కెట్ ఉంటుంది. ఇన్ని కాలు మార్కులు వంట చేస్తే వంటలు చేస్తే అలాగే ఉంటాయి. నాకేమన్నా నేను నీ తక్కువ నీకేం అవసరం లేదు. తెలిసి పద్ధతి మళ్ళీ దిష్టి పెడతారా తప్ప. ఏ తెగ చూసేసుకుంటుందా చేతిలో. రే చిన్ను నీకు ఒకటి తెలుసా, లైక్ కొంచెం లావున్న వాళ్ళకి నరాలు కనిపించవు కదా. సో నాకేంటంటే నరాలు అంటే చాలా ఇష్టం. నరాలకి ఇది ఇంకొక ఫ్రై కోసం అనమాట. బాగట్లేదు అంటే నాకు నరాలు అంటే చాలా. ఈ ఆయిల్ నేను మళ్ళీ చూసారా, ఇక కనిపించలేదు అంటే నేను చెప్తున్నాను, నువ్వేం అందరికీ కనబడితే వేసాక నరాలు నాకే కనిపిస్తుంది. నేను అవే చూసుకుని నాకు నరాలు కనిపిస్తాయి అని డాన్స్ కడతాను అనమాట. కానీ గ్లూకోజ్ పెట్టాలంటే ఒక్క నరం కూడా దొరికేది చేతులు చితక్కొట్టే వరకు. ఇది చల్లారాలు ఫ్యాన్ నీరు పెట్టేసి వస్తుంది. ఓకే సో మిరియాలు అదే రసం కోసం అనమాట. చీకట్లాగా ఉంటుంది. లేదు మా వస్తుంది. మిరియాలు, ఇట్స్ కాల్ మిరియాలు. జీలకర్ర ఏమంటారు, జీలకర్ర లాయేది కర్ర కాదు జీలకర్రే.
అంటాను. జీలు కాదు అది, జీలకర్ర. జీలకర్ర జీలకర్ర. నాకు ఒక ఫ్లోలో వెళ్ళిపోదు వాయిస్. నీకులా పని కట్టుకుని నాకు మాట్లాడు. నేనేం పని కట్టుకుని మాట్లాడు. నేను దంచుతా వీడియోది. నీకు రాదు. నీ దగ్గర నేర్చుకో. ఇది పట్టుకో మరి. నా దగ్గర నేర్చుకోవాలంటే డబ్బులు రాసి పెట్టుకున్నా. డబ్బులు రాసి పెట్టున్నా. డబ్బులు రాసి పెట్టి డబ్బులు ఎత్తనే నేర్పిస్తాను కాబట్టి. ఎగిరిపోతుంది ఏంటమి. మరి అలా చేయాలి. గ్యాస్ అయిపోయింది. అయ్యో అయ్యో మా పెట్టించి తప్పుతో. గ్యాస్ లేదు మరి ఎలా కూరలు అవుతాయా? అయిపోయింది. కూరలు అవుతాయా? అవుతాయి. ఏదైనా చూపి. వెల్లిపాయలు కూడా వేస్తాను. ఉండు వెల్లిపాయలు కూడా వేస్తాను. ఇవి బాగా పొడైపోయి వేస్తే సరే ఒకసారి చికెన్ కలిపిస్తున్నా. సో మా కోసం తీసిన లెగ్ పీసెస్ అన్నమాట. అవి ఇందాకనే ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టేసింది. ఇప్పుడు ఆయిల్లో వేస్తుంది. పట్టుకోవాలి తమ్ముళ్ళకి వీడియో తీసి. ఇంకొకటి వీడియో కలిపిన పట్టుకో తమ్ముళ్ళు ఫోటో తీసి. చాలా హీట్ ఎక్కువైంది. సిమ్లో పెట్టేస్తాను. ఫ్రై అయిన తర్వాత తినిపిస్తాను. చూసారా ఎంత బాగున్నాయా? అంటే మా అమ్మ ఇలా చాలా రేర్గా చేస్తుంది అన్నమాట. ఇగో ఇలా ఫ్రై అంటే చేస్తుంది ఊరికే, కానీ ఇలాంటివి చాలా రేర్గా చేస్తుంది. సో నోరు ఊడిపోతుంది. సో ఇది అయిపోయింది. తిండి ఇదే నా పెట్టింది ఇందాక. ఇందులో ఇప్పుడే ఫ్లిప్ చేసినట్టుంది. చేస్తుంది. ఏం చేసావు? ఏదో చేసావు చెప్పు. ఏం చేయలేదమ్మా. ఇవి ఒకసారి తీసుకుని మళ్ళీ ఫ్రై చేస్తున్నాను. అదే చెప్తాను. అలా చేసుకుంటే లోపల వరకు ఇప్పుడు చల్లారిపోతాయి కదండి. మళ్ళీ ఫస్ట్ నుండి వెళ్తాయి కదా, అంతే మంచి టేస్ట్ ఉంటాయి అన్నమాట. పట్టేసుకుంటుంది అంత వీటికి ఆయిల్. ఆ ముక్క నాకు ఏ ముక్క? చిన్న ముక్క వచ్చింది. ఫ్రై అవునే ఐసు ఆకలి ఏమనుకోండి. ఇది కూడా ఒకసారి చూసేది. ఇది బాగా దగ్గరకు అవుతుంది. దీన్ని కూడా కొంచెం సిమ్లో పెట్టేసుకున్నాం. మొత్తం సిమ్లో పెట్టేస్తున్నాను ఇప్పుడు. నాకు మా అమ్మ బో పెట్టి లోపల చిన్న పీసులన్నీ నేనే ఖాళీ చేస్తాను. తిన్నా నేను వద్దన్నా. నాకు నా మాట కూర్చుంది. ఏం చెప్పానమ్మా? ఇవాళ ఏంటి రేపు చేసిస్తాను పెట్టుకో. నీ మధ్యలో ఈరోజే నీ మధ్యలో ఈ రోజు అంటే ఇప్పుడు ఎక్కడ అవుతుందిరా నాకు టైము? మరి నాకు పొద్దున చెప్పుకున్నాను. ఇప్పుడు ఎక్కడ అవుతుంది? ఇప్పుడు ఇచ్చేది పెట్టి రేపు పొద్దున ప్యాకెట్లు చేసి ఇచ్చేస్తాను. అందరికి ఇచ్చేస్తుంది కదా. ఇప్పుడు మూత వేసుకోక్కర్లేదు. మూత వేయకుండానే ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఒకటే ఉంది, వాటర్ మొత్తం పోయినాయి చూసారా? అక్కడ దాకా కుక్ చేసుకోవాలి. చూస్తా వయసు ఇక్కడ 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 అక్కడ ఈ ప్లేట్లో పెడతాం. మళ్ళీ ఆ ప్లేట్ ఇందులో ఏమా
ఏదన్నా వాష్ చేయాలి. కాలుతుంది. మీ ఇంట్లో ఉప్పు చూసేది ఎవరు గైస్? మా ఇంట్లో ఉప్పు చూసేది నేను. ఉప్పు అడ్డం కదా నేను దాంట్లో నీతోనే తీసుకోవాలి. కానీ ఎవరికి సరిపోయేలాగా అలా చెప్తానా లేదా టేస్ట్? చెప్తా ఇది రసం కోసం అది తీసుకుంటాను. నిమ్మకాయ వేసావా? మరి నిమ్మకాయ వస్తుంది. చాలా మంది లోపలికి వెళ్ళి మొత్తం పట్టిందా గాయస్ మా ఫామ్ అబ్బా నువ్వు ఇదే చెప్పు. మా ఫ్యామిలీలో కానీ అది మా ఇంట్లో బాగాలేదనుకోండి, బాగాలేదని మొహంలో చెప్పేస్తా. అదే బాగుంది అనుకోండి నోరు ఊరిచ్చేస్తాను తెలుసా. సో మా అమ్మ రసం కోసం మిక్సీ పట్టేసుకుంటుంది అనమాట. పీసెస్ తీసేస్తుంది, మళ్ళీ వేస్తుంది అనుకోండి. మళ్ళీ వేస్తాను తీసి మరి ఇంకెందుకు తీస్తున్నా? ఇది చల్లారి ఒకసారి చల్లారి మళ్ళీ ట్రై అయ్యి అనుకో టేస్ట్ బాగుంటుంది. కరకరమంటుంది, కొంచెం పైన క్రిస్పీగా వస్తుంది, లోపల సాఫ్ట్కుంటుంది. అందుకు తీస్తున్నావా? స్టవ్ ఆఫ్ చేసాం మరి కొద్దిసేపు. అది వేస్తాం కదా, ఈ లోపల లెగ్ పీసులు ఫ్రై అవుతాయి. ఇవి చల్లగా అయిపోయింది కదా. ఏంటో ఇంకేం అర్థం కాదు. నీకేం అర్థం కాదు. రసం తాలింపు వేసేస్తాను ఒకసారి. చాకుటి సో ఇదొకటి 1 అవర్లో మా అమ్మ 3 కర్రీలు చేసేస్తుంది. ఇంకో 2 పొయ్యిలు ఉంటాయి, 5 కూరలు కూడా చేసేస్తుంది. ఇంటెలిజెంట్ అమ్మా. కాలిపోతుంది ఇది. అట్లే సిమ్లో పెట్టమా. సిమ్లో పెడితే కాలనీ అమ్మ. చిరంజీవిది ఏం పాట అమ్మది? పుట్టో బట్టవా కుప్పోనక్క బలా చాంగుబల మూవీ. నేను మా మూవీ చాంగుబల కదా, రాజా మూవీ మనోరు రాజా విక్రమార్క ఆ మూవీలో సాంగ్ అంటది. నేను మూవీ పేరు చెప్పు. రావట్లేదు నాకు సాంగ్ అంట గైస్. ఇన్ని రోజులు నేను ఏ డీజే సాంగ్ ఏమంటారు తీన్ మారో మార్ఫా అనుకున్నా, కానీ అంటే ప్రైవేట్ సాంగ్ అనుకున్నా అనమాట. మొన్న తెలిసింది నాకు. మా అమ్మ పెట్టే సాంగ్లో ఆ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఏంటి గుర్తొస్తే చెప్తాను. అది ఇప్పుడు ఇందులో చూసాను కాబట్టి గుర్తొచ్చి చెప్తాను. చూసా ఫస్ట్ ఆవాలు కరివేపాకు వేసాను. ఆవాలు ఎందుకు చేశాను? అమ్మ తీసి పెట్టేస్తున్నానండి గ్లాస్. తర్వాత ఇది మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి ఇవి కొంచెం ఎక్కువ వేస్తున్నాను నేను, ఎందుకంటే మా వాడికి జలుబు ఉంది బాగా. నాకు కూడా ఉంది, కాకపోతే లోపల ఉంది, బయట రాదే. ఎక్కువ ఉంటుంది లోపల. అంటే నోస్ దగ్గర కాకుండా థ్రోట్ దగ్గర ఆ జలుబు అనమాట. ఈజీ ఈరోజు చాలా పని అని అనిపిస్తుంది, కానీ పని అంతా అయిపోయింది. కిచెన్ వచ్చుకొని స్నానం చేసేది అయిపోయిందా? కైకు తాత తీసుకొస్తుంది. చెప్పాలి ఫస్ట్ కూడా ఆయిల్లోనే వేసుకో మంచిగా. మా అమ్మ ప్రతి కర్రీలో ఆయిల్లోనే వేసేస్తుంది. అన్నీ కాదు, కొన్ని చాలా వట్టికి ఆయిల్లోనే వేసి వేయించేస్తుంది. ఎందుకంటే ఆయిల్ వేసుకున్న పసుపు వాసన రాదు, ఎంత పసుపు వేసుకున్నా కూడా. చాలామంది డైరెక్ట్గా కర్రీలు వేసుకున్న కాబట్టి
చాలా తక్కువ, ఇంత వాడతారు పసుపు. అందుకే పసుపు ఎక్కువైపోతుంది నీకు. మరి అందుకే మా అమ్మాయికి 1 year వచ్చే పసుపు నాకు 6 months 4 months. ఇంకా వాటర్ అయితే వేద్దాము. మన రసం రెడీ అయిపోతుంది. చికెన్ పీసులు రెడీ, ఫ్రై రెడీ. అమ్మ కాలుతుంది ఇది. వీటిని తిప్పవా? చెప్తాను. పాడింది ఆపేసి నేను చెప్తా వైష్ వీడియో నాకు కోటేగా లేకు డూట్ చేసుకోండి. ఒక మా అమ్మ కోసం కామెంట్లో పెట్టండి. మా అమ్మతో మా ఫ్రెండ్స్తో ఉన్నట్టు ఉంటాం. అలాగే ఉండాలి, అలా ఉంటేనే బాగుంటుంది. నేను అది చెప్తాను. చాలా రోజుల తర్వాత మా పిల్లల కోసం లెగ్ చేసాను. పాపం ఒకటి నుంచి అడుగుతున్నారు. అందుకే నోరు రుచుకున్నాను. ఇంకో 2 సార్లు కూర చేసుకుని ఎన్ని రోజులు అవుతుంది? దానికి 2 years 3 years పైన అవుతుంది. అవి రోజులు అంటే వేసి మా అమ్మకి. మధ్యలో ఒక 2 times KFC తెచ్చుకున్నాం కానీ చేసుకున్నది అలా ఉండదు కదా. అదే బిల్లు కూడా వాసిపోయింది అంటున్నాను. ఈ చికెన్ 100 రూపాయలు పెట్టి లెగ్ పీసులు వస్తాయి. 100 రూపాయలు 150 రూపాయలు చికెన్ తెచ్చి ఇంట్లో వండుకోవడానికి బద్దకం వచ్చేసి 700 ఆ రోజు నీ తమ్ముడు నువ్వు పెట్టిన పెంట కోసం తెప్పియాలి. 700-1000 రూపాయలు బొర్రు. అమ్మా నా డ్రెస్ పడిపోతే అంతేగానే చేయి కాలిపోతే డ్రెస్ ముఖ్యం బిగులు. సో చూపిస్తాను గైస్, మళ్ళీ చూపిస్తాను. మా అమ్మ అందులో ఉప్పు వేసేస్తుందంట. ఉప్పు ఇప్పుడే చూపించండి. కొంచెం చిన్న బెల్మక వేస్తాను. కొంచెం లైట్ కానీ దానికి టేస్ట్ నేను ఇంత ముక్క అయితే వేసిన ఒక చిన్న అంగం ముక్క ఉన్నది. ఇది వస్తున్నా ఇది కొంచెం ఫ్రై చేద్దాము. అది ఇలా తీసుకో. ఇగో కొంచెం తెచ్చినవన్నీ సర్దుతుంది. స్పేస్ ఇచ్చాను, ఇలా తీసుకో సరేనా. అలా తీసుకోవాలి. ఇక్కడేమో ఎండుమిర్చి అంటే డబ్బాలో స్టోర్ చేసుకుంటాను. మిగిలిన ప్యాకెట్లు ఇందులో ఇది అట్లా పెట్టుకుంటాను. నాకు ఇదైతే మా మేడం ఇచ్చాను. ఒకసారి ఇది మా మేడం వాళ్ళు ఇచ్చారు నాకు. ఇక్కడ వరకు ఉంది, పై వరకు ఉంది. అంటే నిన్న తెచ్చాను కదా బాస్మతి రైస్, షుగర్, బిస్కెట్, ఏదో స్నాక్స్ ర్యాక్ అది అందులో స్నాక్స్ ర్యాక్ నిండిపోయింది. పైకి పెట్టు సార్ క్లాత్ ప్యాకెట్. ఇవ్వండి మా పిల్లలకైతే ఇన్ని తీసుకొచ్చాను స్నాక్స్. అయినా సరిపోమా. కేక్ మిక్స్ కూడా తెచ్చాను. బాదము, చాక్లెట్స్ అయితే రేపు మా బుడ్డోడు బర్త్డేకి స్కూల్లో పంచి పెట్టుకుంటారు కదా అనుకున్నాను. ఇవి ఏంటమ్మా నేను చూడలేదు. మా గుండెగాడు వచ్చేసాడు, రెడీ అయిపోయింది. నా ఫేస్ చూపించేసి ఖర్చేది ప్యాకెట్ అయితే నాకు 60 రూపీస్ పడింది. 66 పడింది అంటే యాక్చువల్లీ 125 ఎంత ఉంది, 66 పడింది అంటే చెప్పా కదా ఆఫర్స్ అందుకని చెప్పేసి 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. గట్టిగా ఉన్నాయని. ఇంకొకటి ఇది కూడా చాలా తక్కువ పడింది. 66 69 3 రూపీస్ తేడా అనమాట. 30 రూపీస్ పడింది. ఇంకొకటి ఇది హాట్ సూప్ అని వచ్చింది, హాట్ అండ్ ష్యూర్. ఎలా ఉంటుందో మరి చేసి చూడాలి. ఇంతవరకు చేయలేదు నేను. చైనీస్ సో అవైతే తీసేస్తుంది అనమాట. మళ్ళీ చిన్న పీసులు వేస్తుంది. వీడియో అంటే ఇంత దూరం నుంచి వేస్తాను అనుకోకండి, మా బుడ్డోడు వచ్చేస్తున్నాడు. ఏంటిది
ఎంత హడావిడ వేసు చేతులు కాలిపోతాయి. ఇవి కూడా వేసేస్తున్నాను. చాలా బాగున్నాయి. ఇందులో లాస్ట్లో ఒక్క రెబ్బ కరివేపాకు వేసాను. రసంలో కొత్తిమీర వేస్తాను ఇప్పుడు. పుదీనా అది. అయ్యో కొత్తిమీర డబ్బా ఏది? కొత్తిమీర డబ్బా ఎల్లు దాంట్లో తీసాను. పుదీనా పచ్చడి చేసుకుని తింటాను. వద్దు, బాగుంటుంది. ఏది బయట పెట్టి ఫ్రిడ్జ్లో ఎత్తుక్కుంటాం. ఎక్కడ దొరికింది మా అమ్మ? బయటలో కాదు, అమ్మమ్మది ఏదో ఊరు చెప్తుంది. ఏం ఊరు అది? గంటి. గంటి. గంటి పెరుగు. మరి అంటే గైస్ నాకు భలే నవ్వు వస్తాయి ఊర్లో పేర్లు. గంటి పెదపూడు అంటే తెలుసా మీకు? ఎవరికైనా కామెంట్ చేయండి. తెలుస్తుంది. ఊరు వరకు అయితే తెలుస్తుంది. రసం వేసాను. రెడీ అయిపోయింది. వాసన గుమ్ గుమ్ అని వస్తుంది. అది కూడా ఉప్పు చూడు. చెయ్యి కాలిపోద్ది ఇది ఉప్పు చూస్తే. ఇది నేను కొత్తిమీర పడే ఉంది కదా ఫ్రెష్గానే. అది ఇంకో 3 వారాల తర్వాత చూపిస్తాను. ఒకవేళ ఉంటే అప్పుడు కూడా అలాగే ఉంటుంది. దా నేను ఇది వాష్ చేసి పెట్టేసుకున్నాను. నేను ముందే కరెక్ట్ కూడా వేసేసుకుంటున్నాను అనుకోకండి. అందుకే ఇది ఎంత ఫ్రెష్గా ఉంది. వాష్ చేసి శుభ్రంగా ఆరబెట్టి బాక్స్లో పెట్టుకుంటాను. పైన ఒక టిష్యూ కింద ఒక టిష్యూ వేసేస్తాను. టిష్యూ నాకు పేరు అంతే, ఇలా వాడుకుంటుంది. ఆ బాక్స్లో అయితే కరెక్ట్గా సరిపోతుంది. అనవసరంగా బాక్స్ తీయించేసాను. బాక్స్ ఇరికిరిగ్గా ఉన్నా బాగుండదు. రేపు కొంచెం పచ్చడి చేసేస్తాం. చూసారా ముక్కలు ఎలా ఉన్నాయో? అవేంటి మరి? అవి ఎందులోకి టైం చల్లేస్తున్నాను. ఇందులో వస్తాయి, అందులో వస్తామా? మీరు తింటానంటే వేస్తాను. అందులో లేకపోతే డెకరేషన్ కోసమే. డెకరేషన్ తర్వాత మనం తీసేసుకో. నేనే తినాలి. ఆ కొత్తిమీర కరివేపాకు మొత్తం నేనే తినాలి. మా పిల్లలు కానీ తింటుంది. పచ్చి పచ్చి తింటాను కదా. పచ్చి పచ్చియా? పచ్చిమిర్చి ఏంటో ఒకటి చెప్తే ఒకటి అర్థం చేసుకుంటున్నాను. చూసారా? నోరు ఊరిపోతుందా? వెళ్తారా స్నానం కానీ చేసుకో. వావ్. చూసారా? ఈ ఫ్రై అయిపోయింది, ఆ ఫ్రై అయిపోయింది, రసం కూడా అయిపోయింది. అన్నీ ఒకటేసరికి. రసం కొంచెం ఉప్పు చూడు. కొంచెం పుల్లగా ఉంటే కొన్ని వాటర్ వేస్తాను. పుల్లగా ఉంది. పులుపు లేదు, నేను కమ్మగానే పెట్టాను. ఆయిల్ కానీ తీసేకే మళ్ళీ చికెన్ కానీ ఏమైనా చేసినప్పుడు వాడేసుకోవచ్చు. వంపేసలేదు. నేనైతే పడానండి. చాలామంది కాకు నూనె అని చెప్పి పంపేస్తారు, కానీ నేనైతే చికెన్ కర్రీ, ఎగ్ ఫ్రై ఏంటిది వాడేస్తాను. ఒక ముద్దయ్యమ్మా. అమ్మా బాబా 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 కొంత కూర అంటే అమ్మా. ఏమీ వద్దు, చికెన్ ముక్క చారు కావాలి. చారు కాదు, నేను ఇది చారు కాదులే. ఎలా ఉంది? ఉప్పు సరిపోలే, పులుపు లేదు, పుల్లగా ఉండదు, ఘాటు కూడా లేదు. చాలు, నీకు నోరు బాగుంటలేదు. పులుపు సరిపోలేదు, ఘాటు ఇప్పుడు తెలుస్తుంది. చిన్నగానే తెలుస్తుంది నీరు ఘాటు. ఇప్పుడు సరిపోతుంది. పులుపు అంటే అదే, ఉప్పే లేదు. ఉప్పు లేకపోతే అందులో ఏ టేస్ట్ కూడా పైకి తెలియదు. ఓకేనా? సరే గైస్, ఇంకా వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. టాటా, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, అన్నీ చేసుకోండి. నేను చెప్తూనే ఉంటాను, మీరు చేయరేటో. ఎక్కడ దొరికారండి మీరు నాకు? చేసుకోండి, మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడండి, మళ్ళీ వచ్చి మళ్ళీ మా వీడియోస్ చూడండి. ఫన్ ఉంటుంది. ఫన్ ఎంత ఫన్ కాకపోయినా ఎంత ఫన్ ఉంటుంది. సో యా, బై డూడ్స్, టేక్ కేర్.